తూర్పుగోదావరిలో జిల్లాలోకి మళ్లీ పెద్ద పులి రావడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పోలవరం ప్రాంతం నుంచి పులి తిరిగి జిల్లాలోకి వచ్చినట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. సీతానగరం మండలంలోని అచ్చయ్యపాలెం, చీపురుపల్లి గ్రామాల సమీపంలో పులి సంచరిస్తున్నట్టు నిర్ధారించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గత వారం రోజులుగా దేవీపట్నం మండలంలోని కొత్తవీధి, పూడిపల్లి, నేలకోట గ్రామాల పరిసరాలలో ఈ పులి సంచరించినట్టు తెలుస్తోంది. నిన్న నేలకోట గ్రామంలోని రామదుర్గం కొండపైకి వెళ్లినట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఎక్స్ప్లోరర్ టైగర్గా పేర్కొంటూ ఇది కొత్త ప్రాంతాలను అన్వేషిస్తూ తిరుగుతున్న పులి అని తెలిపారు. డ్రోన్ కెమెరాలు, ట్రాకింగ్ టీంల సహాయంతో పులి కదలికల్ని నిశితంగా గమనిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు. తూర్పుగోదావరిలో జిల్లాలోకి మళ్లీ పెద్ద పులి రావడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పోలవరం ప్రాంతం నుంచి పులి తిరిగి జిల్లాలోకి వచ్చినట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. సీతానగరం మండలంలోని అచ్చయ్యపాలెం, చీపురుపల్లి గ్రామాల సమీపంలో పులి సంచరిస్తున్నట్టు నిర్ధారించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లాలోకి మళ్లీ పెద్ద పులి రావడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పోలవరం ప్రాంతం నుంచి పులి తిరిగి జిల్లాలోకి వచ్చినట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, భోగి గత వారం రోజులుగాని పోలవరం జిల్లాలో సంచరించిన పులి ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోకి మళ్ళీ రీ ఎంట్రీ అవడం కూడా జరిగింది. దీంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని మరోసారి పులి అనేది ప్రవేశించడం అనేది స్థానికుల్లో భయాందోళన కలిగిస్తుంది. అయితే ఇటీవల పోలవరం ప్రాంతం నుంచి ఈ పులి తిరిగి మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చినట్లుగా అటవీశాఖ అధికారులు గుర్తించడం జరిగింది. సీతానగరం మండలంలోని అచ్చయ్యపాలెము, అలాగే చీపురుపల్లి గ్రామాల సమీపంలోని పులి కదలికలు ఉన్నట్లుగానే ఆ పులి యొక్క పాదముద్రల వాటిని కూడా గుర్తించడం జరిగింది. అలాగే అటవీశాఖ అధికారులు ఈ మేరకు పులి సంచరిస్తున్నట్లుగా ఆ ప్రాంతంలోని నిర్ధారించారు. అయితే దీంతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు ఇప్పటికే సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే గత వారం రోజులుగా దేవీపట్నం మండలంలోని కొత్త వీధి, పూడిపల్లి, నేలకోట వివిధ గ్రామాల పరిసర ప్రాంతాల్లో కూడా ఈ పులి సంచరించినట్టుగా సమాచారం అందుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు చూసినట్లయితే నేలకోట గ్రామంలోని రామదుర్గం కొండపైకి వెళ్ళినట్లుగా అక్కడ గుర్తించారు. నిన్న గుర్తించిన తర్వాత అక్కడి నుంచి కూడా పులి మళ్ళీ తూర్పుగోదావరి జిల్లా వైపు వచ్చినట్టుగా గుర్తించడం జరిగింది. అయితే గత 2 నెలల కిందట పులి అయితే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలోని రాయవరం దగ్గర పులిని పట్టుకోవడం జరిగింది. ఆ పులిని మళ్ళీ తీసుకుని వెళ్లి విశాఖపట్నం జూలో పెట్టి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.